హలో అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, ఇంకా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చూసారా ఎండ ఇంట్లోకి ఎలా వస్తుందో. ఈరోజు అయితే ఎండ బాగుందండి కదా. మా సైడ్ అయితే ఎండ ఫుల్ కొడుతుంది. ఇంకా 7 అయింది టైము, అయినా ఎండ అప్పుడే వచ్చేసింది అనమాట. ఇంకా పొద్దున్నే నేను ఇడ్లీ ఒక పక్క, పల్లీలు ఒక పక్క వేయించుకుంటున్నాను. ఇడ్లీ పెట్టేసి ఇంకా చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను. పిల్లలు ఇద్దరు బ్రష్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళకైతే ఇడ్లీ వద్దంట. ఇడ్లీ అయితే మా ఆయన కోసం అయితే వేశాను. నేను దోశ పిండిని ఒకరోజు ఇడ్లీకి ఒకరోజు దోశకి అన్నట్టు చేస్తానన్నమాట. పిల్లలైతే దోశ కావాలన్నారని వాళ్ళకి దోశలు వేసి ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను బెడ్షీట్స్ అయితే మడత పెట్టేసుకొని బెడ్ అంతా సరి చేసుకున్నాను, ఇల్లు చేసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా మా చిన్న పాప అయితే ఇక స్నానం కూడా చేసేసింది. బ్రష్ చేసుకొని వెంటనే స్నానం కూడా చేసేసింది. ఎండ కొడుతుంది, ఉబ్బదీస్తుందని చెప్పేసి తలస్నానం చేసింది. చర్చికి వెళ్ళాలి కదా, అందుకోసమని. ఇంకా నేనైతే టిఫిన్ ఏం చేయలేదండి. ఇలా ఫాస్టింగ్ ఉంటాను, ఫస్ట్ సండే కదా. ఇంక గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. మా పిల్లలు ఇద్దరు స్నానాలు అయిపోయినాయి. వాళ్ళు టైం ఉంది కదా అని వర్క్స్ అయితే రాసుకుంటున్నారనమాట. ఇంకా మా చిన్న పాప కొద్దిగా అల్లరిది కదా, చిన్నపిల్లలు ఎప్పుడైనా అల్లరి చేస్తారు కదా, వాళ్ళు ఉంటేనే ఇంట్లో సందడి. ఇంకా ఏమేం చేస్తుందో చూడండి మా చిన్న పాప. ఏదో కూతేవారం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎరేజర్ పెట్టి ఆ ఫ్యాడ్కి రుద్దుతా ఉంది. ఇంకా ఏంటి మమ్మీ అంటే వాటికి ఆ రుద్దినప్పుడు ఆ దుగ్గులాగా వస్తుంది కదా, వాటిని ఉండలాగా చేసి ఒత్తుతా ఉంది, మెత్తగా ఉందని చెప్పేసి. ఇంకా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి నాకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు. నేను షార్ట్ వీడియో కూడా చేశాను, పెట్టాను, చూడండి. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు అలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంటే. ఇంకా అందరం రెడీ అయిపోయి చర్చికి అయితే బయలుదేరిపోయామన్నమాట. చర్చి అయితే కొంచెం దూరమే ఉంటుంది, అంటే వెదురు బజార్ అన్నట్టు. ఇంకా చర్చికి అయితే వచ్చేసాము. ఇదే అండి మా చర్చి. సో కొంతమంది అయితే వచ్చారు. ఫస్ట్ సండే కదా, కొంచెం లేటుగానే వెళ్ళాను, ఎందుకంటే వచ్చేసరికి లేట్ అవుతుంది. అమ్మగారు అయ్యగారు అప్పుడే రారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను పాటలు పాడుకుంటూ అలా ఉంటామన్నట్టు. సో ఇక మధ్యాహ్నం మేము ఇంటికి వచ్చేసరికి 3:30 అట్లా అయిందండి. ఇక వచ్చాక మా ఆయన అయితే ఆమ్లెట్ వేస్తే ఇక తినేసాము. నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదుగా, నాకు ఇడ్లీ తినాలనిపించింది. నేను మధ్యాహ్నం ఇడ్లీ తినేసాను. ఇంకా కొద్దిసేపు పడుకున్నాము. ఇంకా సాయంత్రం పని ఉంటుంది కదా, అంట్లు కడిగేసుకొని ఇంకా నైటు సినిమా చూసుకుంటే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా సండే మీరేం చేశారో కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే ప్లీజ్ ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు సండే రొటీన్ బ్లాగ్ అయితే ఇలా జరిగిపోయింది. ఇంకా స్కూల్ లేకపోయినా హడావుడైతే తప్పదండి మాకు. సండే రోజు చర్చికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అందరం డిన్నర్ చేసేసాము. ఇంకా మా ఆయన అయితే షాప్ బంద్ చేయలేదు, షాప్లోనే ఉన్నాడు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.